రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి పైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా హేయమైనటువంటి రీతిలో మొత్తం క్యాబినెట్ అంతా కూడా వరుస పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా ఆర్గనైజ్డ్గా రాష్ట్ర పార్టీ కేంద్రం నుంచే, పులివెందల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి అధికార పార్టీ వణికిపోతా ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట జగన్ గారిని విమర్శించకుండా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ పార్టీ అంతా కూడా, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా జగన్ పైన దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీ కేంద్రంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి దృష్టి పెట్టకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నం కాకుండా, మంత్రులంతా ఎవరి శాఖలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం జగన్ గారిని ప్రజల్లో చులకన చేసేటువంటి పనికే పరిమితమైనారు. ఎందుకంటే జగన్ అంటే వాళ్ళకంత భయం. జగన్ చేసే విమర్శలకు అన్ని రంగాలపైన ఆధారాలతో సహా జగన్ గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పే సరకు లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాడు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో, అదేవిధంగా విధానపరంగా తన పరిణితిని చూపడానికి బదులు ఈరోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. పదే జగన్ గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, సైకో అని, జగన్ గారు తన తాత హత్య నుంచి, తన తండ్రి హత్య నుంచి, తన చిన్నాన్న హత్య నుంచి లాభపడినాడని, జగన్ అంటే వావివర్సలు లేవు, తల్లి తండ్రి అనే కనికరం లేదు, మానవత్వమే లేని మనిషిగా చిత్రీకరించి ఒక ముద్ర వేసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటాను. ఈరోజు జగన్ గారు మామూలు మనిషిగా, నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా వేల మంది జగన్ గారి కోసం వస్తారు. జగన్ గారి కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒకవైపు ఏమో నీకు 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేవంటున్నారు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేకనప్పుడు ఆ పార్టీ గురించి ప్రతిరోజు 24 గంటలు ఆ పార్టీ పైన అటాక్ చేయడానికే మీ కాలం అంతా ఎందుకు వృథా చేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత హేయంగా మాట్లాడటం అనేటువంటిది మీ సభ్యతకు సరైందేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సంస్కారయుతంగా మాట్లాడలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత మెజారిటీ ఇచ్చినప్పటికీ మీరు అనతి కాలంలోనే, 2 ఏళ్ల కాలంలోనే
ప్రజాదరణని రోజు రోజుకు కూడా కోల్పోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతా ఉన్నారు. చంద్రబాబును అత్యంత అభిమానించేటువంటి సీనియర్స్తో నేను అప్పుడప్పుడు మాట్లాడా. వాళ్ళే అంటున్నారు, మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని చాలాసార్లు చూసాం, అయితే ఈ దఫా ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటుందని చెప్పి మేము ఊహించలా. ఆయన అత్యంత అభిమానించే వాళ్ళే ఈ టర్మ్ వాళ్ళ పరిపాలన చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారు ప్రజల్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయడానికి మాట్లాడడానికి బదులు ఆయన పూర్తిగా డైవర్ట్ అయిపోయినాడు. రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు ఆయన ఈరోజు జగన్ గారి కుటుంబాన్ని వాళ్ళ తాతతో మొదలుకొని వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా కుసంస్కారులుగా లేకపోతే హంతక రాజకీయాలు చేసిన వాళ్ళుగా చెప్పే మీరు మీ చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా నేను. ఉదాహరణకు మన జిల్లాకు సంబంధించిన కేశవ్ గారు, మీ చరిత్ర ఏమి? మీ తాత ఏమి? మీ నాయన ఏమి? మీ అన్న ఏమి? నీవేమి? మీ రాజకీయాలు ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఏదో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా మాట్లాడతాడు. నేను ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు ముందు నుంచి తెలుసు వాళ్ళ గురించి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే, సిపిఐ సిపిఎం కలిసి ఉన్నప్పుడే కేశవ్ వాళ్ళ తాత మీద 4 పేజీల కరపత్రం వేశారు. ఆయన దౌర్జన్యాలపైన, ఆయన అరాచకాలపైన, పేదల పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన చేసే దొంగ వ్యాపారాలపైన 4 పేజీల ప్యాంప్లెట్ వేసి ఊరు తిరిగి పంచినారు అప్పట్లోనే కమ్యూనిస్టులు. అప్పుడు మాది రాయదుర్గం తాలూకాగా ఉండేది. ఆ ప్రాంత పార్టీ వేసి ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఏ విధంగా మీ తాత చనిపోయాడు, ఏ పార్టీ తరఫున మీ తాత పోటీ చేసినాడో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కేశవ్ని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేంత గొప్పవాడు ఏమై నువ్వు? రాజశేఖర రెడ్డి గారు క్రిమినల్ పాలిటిక్స్ని ప్రోత్సహించినాడా? అడుగు మా గ్రామాల్లో వచ్చి. కానీ జిల్లాలో ఫ్యాక్షన్ అంతా కూడా ఎప్పుడు లేకుండా పోయింది, ఎప్పుడు అంతరించింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లా ప్రశాంతంగా ఉంది. ఈరోజు కాలు శ్రీనివాసులు గారు పులివెందల పేజీ చదువుతాడు. పులివెందలకు ముందు పేజీ అనంతపురం జిల్లా పేజీ చదివితే ఈ జిల్లాలో టీడీపీ పెద్దలు చేసిన దౌర్జన్యాలు అన్నీ కూడా అర్థమవుతాయి. సెలెక్టివ్గా ఈరోజు వాళ్ళంతా కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు బాగా, మా ప్రాంతాల్లో నక్సలిజంతో, సూడా నక్సలిజంతో అట్టుడికిపోయినాయి ఆ రోజుల్లో. సూడో నక్సలిజం కానీ నక్సలిజం కానీ ఈరోజు కనిపించకుండా పోయినాయంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కారణం. నక్సలైట్లతో చర్చలు జరిపాడు. నక్సల్ సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య కాకుండా అదొక ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యగా దాన్ని టేకప్ చేసి దాన్ని పరిష్కరించడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించిన ఫలితంగానే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఫ్యాక్షనిజం అనేది కేశవ్ని అడుగుతా ఉన్నా, పల్లెలకు వచ్చి విచారించుకో ప్రజలు ఏమంటారో. ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే ఆ మహానుభావుడే కారణమని రాజశేఖర రెడ్డి గారి వైపు చూపిస్తూ ఉన్నారు. తన పరిపాలనంతా కూడా రాజకీయ స్పర్ధలన్నీ కూడా సరిదిద్ది ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, ఫ్యాక్షన్ని రూపుమాపడానికి చిత్తశుద్ధితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. సాక్ష్యాలు బాగా చెప్పించాం, బాగా ఫైట్ చేశాం, కానీ కేసులు అవి నిలబడలేదు. అప్పుడు దాన్ని ఎవరు మేనేజ్ చేసినారు అవన్నీ బహిరంగంగా చెప్పడానికి లేదు కాబట్టి నాకు తెలుసు అది.
మేము ఆ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చి అందరూ నిష్ణాతులు గొప్పవాళ్ళు ఇట్లా అక్రమాలు చేయరులే అనుకున్నాం. కానీ ఎవరినైతే అటు గొప్పగా ఆలోచిస్తామో వాళ్ళే కులతత్వానికి డబ్బులకి లోబడి తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి అంతా కూడా చూశాను నేను. అదే ఆ విధంగా ఆ రోజు మొత్తం వాళ్ళందరినీ కూడా వెనక్కేసుకొచ్చింది, ఆ కేసు నడిపింది అంతా కూడా కేశవే. అసలు కేశవ్ వాళ్ళకి వ్యతిరేకంగా అంత పెద్ద పోరాటం చేసిన తర్వాత మేము కమ్యూనిస్ట్ పార్టీగా కేశవ్కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. మా రాష్ట్ర పార్టీ మీరు చేయాల్సిందే అంటే ఆ రోజు రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా ఉన్న నేను, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న మా నాన్న, ఆ కౌకుంట్ల ఆడంతా కూడా పదే పదే అడ్డుపడినా కూడా మమ్మల్ని ఒక రకంగా తిట్టేంత పరిస్థితి వచ్చినా కూడా మేము స్వయంగా ఆ ఎలక్షన్స్లో కేశవ్కు మద్దతునిచ్చి కేశవ్ని గెలిపించడానికి మా వంతు పాత్రను మేము నిర్వహించినాం. ఆ రోజు ఏజెంట్లు పెట్టుకోలేని ఊళ్ళలో ఇప్పటికీ కేశవ్ చెప్తుంటాడు, మీ నాయన లేకపోతే ఆ ఊళ్ళో ఏజెంట్ పెట్టిండే వాళ్ళం కాదు, ఈ ఊళ్ళో ఏజెంట్ పెట్టిండే వాళ్ళం కాదు. అంత చేస్తే మా నాన్నని హత్య చేయించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఆయన విలువల గురించి కృతజ్ఞతల గురించి చెప్తాడు కేశవ్ గారు.